అందరికీ నమస్కారమండి. ఈరోజు నేను మీకు ముఖ్యంగా మిథున రాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెబుదామని మీ ముందుకైతే వచ్చాను. మరి మిథున రాశి వారికి ఎప్పటికెప్పుడు కూడా ఏ పనైనా సరే అన్ని పనులు చేయాలనే అనుకుంటారు. మరి ఏళ్ల తరబడి ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి అనడానికి ఎన్నో కారణాలు, ఎంతో మంచి పనులు కూడా హ్మ్. మరి కనిపించిన రోజే వీరికి కొన్ని కొన్ని అదృష్టాలు కూడా ముందుకు వస్తాయంటే అంటే ఈ వీడియో కనిపించిన రోజే వీరికి మంచి అదృష్టాలు కూడా వస్తాయి. మరి మిథున రాశి వారు ఎప్పుడైనా ఇలా ఆలోచించే ఉంటారు. ఎందుకని మనకి ఊహించకుండానే కొన్ని కొన్ని దృశ్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. మన జీవితం ఎందుకు ఇలా మారుతూ ఉంటుంది? ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి పనులు కూడా ఎందుకని సక్రమంగా కాకుండా వ్యతిరేకాలుగా అవుతూ ఉంటాయని చాలామంది ఆలోచించే ఉంటారు. మరి అలాంటి వ్యక్తులకి ఈ వీడియో మీకు కష్టాలు నాకే ఎందుకొస్తున్నాయి అని అనుకునే వారికి మరి ఎందుకు అదృష్టం నన్ను ఎప్పటికప్పుడు ఆపుతూనే ఉంది? నా బంధువులు కానీ, మరి నా కుటుంబంలో కానీ ఎందుకని ఇన్ని ఆర్థిక ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు ఎందుకని ఇలాగా పడుతూనే ఉన్నాం మేము? మరి ఏ పననుకున్నా మాకెందుకు ఇన్ని కష్టాలు అనుకునే వారికే ఈ వీడియో మిత్రమా. మరి మీరు ఎన్నో సార్లు ఆలోచించే ఉంటారు. మరి ఇక దైవశక్తి కూడా మాకు ఏ శక్తి కూడా ఇవ్వట్లేదు. ఏ శక్తి పరంగా కూడా మనకి సమస్యలనేది కలిగిస్తుంది. మనకి ప్రతి ఒక్కరు మనకు నష్టాలు పెట్టేవాళ్ళే కానీ ఎవరు కూడా మనకి అంత మంచి చేసేవాళ్ళు ఎవరు లేరని కూడా మీరు అనుకునే ఉండే ఉంటారు. మరి అటువంటి వ్యక్తులకి ఈ రోజున మీకొక గొప్ప అవకాశం మరి ఆసన్నమైంది మిత్రమా. ఎప్పుడో మీరు నాటినటువంటి విత్తనం ఇప్పుడు మీకొక మంచి అదృష్టంగా మీకైతే ఇవ్వబోతుంది. మరి అది ఎన్నో పనులకి ఎవరో ఒకరికి మీరు సహాయం చేసినటువంటి సమయాలున్నాయి. మీకు తెలిసి తెలియక మరి అలాంటి వ్యక్తులకి ద్వారా మీకు మరి దైవం ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంది. కాబట్టి మరి ఒక మీరు నాటినటువంటి ఒక విత్తనాన్ని ఇప్పుడు మంచి చెట్టుగా వచ్చి, మంచి పుష్పములుగా నిలబడి, కొన్నిటికైతే కాయలుగా కూడా వచ్చి మనకి అదృష్టాన్నయితే అందించబోతున్నాయి. మరి ఈరోజు మీరు ఆలోచనలు మార్చుకోండి మిత్రమా. నీ గురించి ఇక నువ్వు చిన్నగా ఆలోచించడం మానేసేయి. ఇక నుంచి పెద్దగా ఆలోచించడం మొదలుపెట్టు. ఇక నీ లైఫు నువ్వు ఊహించింది, నువ్వు సాధించింది. ఇక నీ లైఫ్‌లోనే ఇంక నువ్వు ఊహించకుండానే అదృష్టం నీ దరిదాకా రాబోతుందని నువ్వైతే ఆలోచించాలి. ఎందుకంటే ఈ వీడియోలో మనం చెప్పబోయేది అదే. నిజమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం దొరకదు. నిజంగా మార్పు అవసరమైన వారికి మాత్రమే పిలిచి మరి ఈ సందేశాన్నయితే మీకైతే అందజేయటం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే మిత్రమా మనకి ఏళ్ల తరబడి కోరుకుంటుంది. ఏళ్ల కోరుకున్నది ఇక రాదు అనుకున్నది ఇప్పుడు ఈసారి మనకి అదృష్టం దక్కబోతుంది. ఒక్కసారిగా మీ ఇంట్లో అకస్మాత్తుగా ధనవర్షం రావడం కూడా మీరైతే చూస్తారు. మరి ముఖ్యంగా ఆ అకస్మాత్తుగా వచ్చేటువంటి ధన నష్టం వలన మీకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మరి శత్రువులు స్వయంగా ఓడిపోతారు. మీ విజయాన్ని చూసి వారు అసలు ఆలోచించడానికే లేనంత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి భగవంతుడు మీకెప్పుడూ కూడా రహస్యాలు పంచుకోవాలనే చూస్తున్నాడు. మరి ప్రపంచం ఎప్పుడూ కూడా నీకొక మంచి అద్భుతాలను ఇవ్వాలనే చూస్తూ ఉంది. కానీ మనమే కొన్ని కొన్ని ఒడిదుడుకులు, కొన్ని కొన్ని కష్టాలను మనం ఎప్పుడూ కూడా ఒకేలాగా చూసుకోమనమాట. మరి అలా చూసుకునేటప్పుడే మనకి జీవితంలో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పనులు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి మార్గాలనేవి కూడా మనకి జరుగుతూనే ఉంటాయి. మరి ఈ రోజున చూస్తే మాత్రము ఏది కూడా నెరవేరట్లేదు. ఎప్పుడా ఎప్పుడా అని ఆలోచించినవి ఇప్పుడు బహుశా మీకు అదృష్టం నీతో లేదేమో అని అనుకున్నటువంటివి అవన్నీ కూడా ఇప్పుడు నీకు మంచి అదృష్టంగా రాబోతున్నాయి. మరి ఒకవైపు ఎగిరిపోతున్నాయి. మరి మీ జీవితంలో ఇంకా 3 పెద్ద మార్పులు కూడా రాబోతున్నాయి. మీరు భయపడుతున్నట్లుగా భయాన్ని వదిలేయండి. ఎందుకంటే ఇక మీ కోరికలు ఆకాశాన్ని హద్దు దాటుతున్నాయి. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఊహించలేనటువంటి కోరికలు అన్నీ కూడా ఇప్పుడు మీ చేతిలోకి రావడం ఖాయం. ముఖ్యంగా మిథున రాశి వారు ఎప్పటికెప్పుడు, ఎప్పటికప్పుడు ఏదైనా సరే ఒక పనులు చేయాలనుకునే ముందు వాటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మరి వెళ్ళబోయే ముందు, వచ్చే ముందు ఆ పనుల వలన ఏదో ఒక రూపంలో అనుకూలమైనటువంటి మార్పులైతే రావు. మొదట అందులో మీ యొక్క పురోగతి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక పురోగతులు బాధపడుతున్నారో వారికి అకస్మాత్తుగా ధనం రావడం, కొత్త మార్గాలు తెరుచుకోవడం చూస్తారు. మరి ముఖ్యంగా సంబంధాలు మెరుగుపడతాయి. దూరమైనటువంటి వారు మళ్ళీ కలుస్తారు. మరి కొద్దిగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా దక్కుతుంది. ఈ 3 విషయాల్లో కూడా మీకు ఏళ్ల తరబడి మీకు దొరకని సమాధానాలు ఇక మీ జీవితంలో భాగమై మరి నిలబడుతుందనమాట. మీకు దైవ కృప అయితే నిండుగా ఉంది. ముఖ్యంగా ఆ యొక్క లక్ష్మీదేవి కృప మీకు నిండుగా ఉండడం వలన అదృష్టం మరింత మారబోతుందని మీరు గమనించాలి. తులారాశి వారికి ఎప్పటికెప్పుడు
ఈరోజు మీరు కేవలం 3 పనులు చేయాల్సొస్తుంది మిత్రమా. మొదట కృతజ్ఞతలు చెప్పడం ప్రతిరోజు ఉదయం, రాత్రి కేవలం ధన్యవాదాలు. బా భగవంతుడికి మీరైతే నమస్కారం చేసుకోవాలి నా అదృష్టాన్ని మార్చినందుకు. రెండవది సానుకూలంగా మంచి ఆలోచనలొచ్చినందుకు మీరైతే మంచి కృతజ్ఞతలుగా తీసుకోవాలి. అదృష్టవంతుడిగా భావించినటువంటి మీరు మూడవది నమ్మకంపై ఉంచి దైవాన్ని నాతో ఉందని అనుకుంటే బ్రహ్మాండంగా మీకు మంచి సంకేతాలైతే రావడం మీ కళ్ళారా మీరే చూస్తారు. మరి అందులో అతి ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ఈ సందేశం ఎవరికి అందుతుందో ఆ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డు. భగవంతుడు ఎంచుకోబడినటువంటి వ్యక్తి. ఒకరు బ్రహ్మాండంలో ప్రత్యేక ప్రణాళికల కోసం ఎంచుకుంటారు. మీ జీవితంలో ఎదురయ్యేటువంటి బాధలన్నీ కూడా వృధా కాలేదు. ప్రతి పోరాటం వెనుక, ప్రతి కన్నీటి బొట్టు వెనుక కూడా మీకు భగవంతుని యొక్క కృషి, మరి మీ 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 కష్టము, మీ కృషి, భగవంతుని యొక్క సంకల్పం అయితే నిండుగా కనబడుతోంది. మరి ఈ రోజున మనం గనక చూస్తే ఎలాంటి శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ జీవితంలో అపారమైనటువంటి సమృద్ధి మీ చేతుల్లోకి రాబోతుంది. మీ జేబులు ఖాళీగా ఉండవు. మీ మనసు బరువుగా ఉండదు. మీ సమాధానాలు విరిగిపోయి ఉండవు. విశ్వం మీకు చెప్తుంది ఇక సమయం వచ్చేసింది మిత్రమా. మీరు ఊహించిన వాటిని కూడా మీరు ఇవ్వడానికి గుర్తుంచుకోండి. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రణాళికలు మీరు మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తారు. మరి నేను చెప్పేదేంటంటే గమ్యం మీ వైపు తీసుకువెళ్తుంది. మరి అలాంటి వ్యక్తులు కలుస్తారు. ఎందుకంటే మీకు ఆశీర్వాదాలు మారతాయి. మీలాంటి పిలుపులు కూడా వస్తాయి. అక్కడే అదృష్టం తెరుచుకుంటుంది. ఎన్నిసార్లు ఆలోచించినా ఏమీ మారదని మీరు అనుకుంటున్నారు కదా! మీ జీవితంలో అద్భుతాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మాండంగా అసంఖ్యాక ఆత్మలు కేవలం మిమ్మల్ని ఎంచుకున్నాయి. ఆలోచిస్తున్నారేమో లక్షల మంది కాదు, కోట్ల మంది విషయాల్లో మీకు ఒక మంచి గుర్తింపులు, మంచి స్థిరత్వాలైతే ఏర్పడబోతున్నాయి. మరి ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు వ్యర్థం కాలేదు. ప్రతి నొప్పి, ప్రతి వైఫల్యం, ప్రతి అడ్డంకి మీకు ఒక మెట్టు లాంటిది. అవన్నీ మిమ్మల్ని క్షణం వరకు తీసుకొస్తాయి. మిమ్మల్ని ఎన్ని రకాలుగా మిమ్మల్ని మార్చినా, మరి నాకు కోరుకునేది ఎప్పుడు దొరుకుతుంది అని మీరు విశ్వాన్ని చెప్పినా, మీ అదృష్టం గనుక ఉంటే పూర్తి ప్రపంచం ఇప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబడుతూ ఉంటుంది. ఆ వస్తువులన్నీ కూడా మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని కొన్ని కోట్లకి అధిపతిని చేయబోతున్నాయి. అదృష్టం దీంతో మిమ్మల్ని మరింత ఉపయోగకరంగా కూడా మారుతుంది మిత్రులు. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే మీరు ఎంత కష్టకాలంలో ఉన్నా అదృష్టం మీ వైపు రావడం అయితే ఖాయం. రాసిపెట్టుకోండి. ఈ సందేశం మీకు దగ్గరలోకొచ్చింది. ఈ వీడియో మీకు కనపడిందంటే మీరు మంచి స్థితిలో ఉన్నారనే అర్థం. కలలు కూడా కొన్నిసార్లు అపరిచితుల మాటలు తెలియని విధంగా మనల్ని ఇబ్బందుల రూపంలో కూడా కలిగిస్తుంటాయి. అలాంటి వ్యక్తులను కూడా మీరు జాగ్రత్తగా తీసివేయాలి మీ లైఫ్ నుంచి. మరి అదే విధంగా మీరు ఎదురుచూపు ముగిసిపోయింది. మీరు చూసినటువంటి కలలు, రాత్రులు మెలకువగా ప్రార్థించినటువంటి కోరికలు ఇప్పుడు అదృష్ట భాగంగా మీ ముందుకైతే రాబోతున్నాయి. ఈ రోజు నుంచి మీరు ఏ పని ప్రారంభించినా అందులో అనూహ్యమైనటువంటి సమయం దొరుకుతుంది. మీరు ఏ అవకాశాలు మీ వైపు ఉన్నా వేసినటువంటి ప్రతి అడుగులు, వేసినటువంటి ప్రతి మార్పులు మీకైతే ఖచ్చితంగా దక్కబోతుంది. పూర్తి ప్రపంచం మీకు వ్యతిరేకంగా మారిందని మీరు అనుకుంటున్నటువంటి మీకు ఈ రోజున ఆ యొక్క ప్రపంచమే మీకొక మరింత ఉపయోగకరంగా మీకైతే తీసుకొస్తుంది. ఎప్పుడూ నేను కోరుకున్నది దొరుకుతుంది. దైవశక్తి నేరుగా సందేశం వచ్చినప్పుడు మాత్రమే అని మీరు అనుకున్నది ఇప్పుడు ఆ సందేశం అయితే మీ కళ్ళ ముందుకైతే వచ్చేసింది. కాబట్టి మీలోని శక్తిని మీరు నమ్మండి. రాబోయే రోజుల్లో మీరు అద్భుతాలు చూడటం ఖాయం. మీ విజయాల పరంపర ఎక్కడి నుంచో మొదలవుతాయి. విశ్వం మీకు మళ్ళీ గుర్తు చేస్తుంది. మీరు మళ్ళీ అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిలబడతారు. మీ అదృష్టం దారిలో మొదటి మెట్టు విశ్వం మీ వెంటే ఉంది. భయం వదిలి ముందుకు వెళ్ళండి. ఇక నమ్మకమే మీ ఊపిరి కావాలి. విజయమే మీ చిరునామా కావాలని మరి ఈ వీడియోని మీకైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.